నువ్వు అవని తాళిని ఏ విధంగా తెంచబోతున్నావో నాకు తెలియాలి. నీ దర్శనం నాకు కలిగించు. ఎంతో కాలం తర్వాత అడవి నుంచి నగర బాటను పట్టారు. మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు కాబట్టి అవని మంగళసూత్రాన్ని మీరెలా తస్కరిస్తారో నేను చూడాలి. ఏంటి శ్రీకర్? అవని ఈరోజు రావడం లేదని మెసేజ్ పెట్టింది. అవును, లీవ్ కావాలని నాకు మెసేజ్ చేసింది. ఎప్పుడు ఇలా చేయదు, కానీ ఈరోజు ఎందుకు లీవ్ పెట్టిందో తెలీదు. ఏమైనా పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు కదా. సరే మ్యామ్, అది చెప్పడానికి వచ్చాను. ఈరోజు నీ ముద్దుల భార్య రాకపోవడమే నాకు కావాలి శ్రీకర్. ఎందుకంటే కాసేపట్లో ఆమె గారి తాళి నా సామి చేతుల్లోకి వెళ్ళబోతుంది. కార్యాన్ని సాధించడానికి అసలైన వాడే రంగంలోకి దిగాడు. ఎక్కడుంది? ఊరి చివర పడుంది. గాయాలతో కనిపించింది. యాక్సిడెంట్ అయింది. నాకు తెలిసిన వారింట్లో పెట్టి వైద్యం అందిస్తున్నాను. ప్రస్తుతం స్పృహలో లేదు. మాకు చెప్పిన సమాచారం మేరకు మీ దగ్గరకు చేరుకున్నాను. మీకేమవుతుందమ్మా? నా కూతురండి. అవునా? ప్రమాదం ఏం లేదు కదా? మీ స్పర్శతో ప్రమాదం నుండి బయటపడుతుందేమో. నా బిడ్డ గురించి కొంతకాలంగా వెతుకుతున్నాను. ఎంతకాలానికి మీ ద్వారా సమాచారం అందింది. నన్ను వెంటనే నా బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళండి. రండమ్మా. ఎస్, మొత్తానికి సామి అనుకున్నట్టుగా సాధించాడు. అవనికి ఏం చెప్పాడో గాని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతుంది. పాపం అవని. అవని వెనకొస్తున్నది సాధారణమైన వ్యక్తి కాదు, మహాబలవంతుడైన క్షుద్ర శక్తి.
ఈ రోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. తాళి తాళి అంటూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటావు కదా, మా పెళ్లికి పెద్ద అడ్డుగా మారిన నీ తాళి ఈ రోజు నీకు దూరం కాబోతుంది. లబో దిబో అంటూ ఏడవడానికి సిద్ధంగా ఉండు. అటు పోనీయండి అమ్మా. అలాగే. అలా ముందుకెళ్ళి ఎడమవైపుకి తిప్పండి. జనసంచారంలోకి వచ్చిన ఈ మాంత్రికుణ్ణి ఎవరూ కనిపెట్టలేకపోయారనుకున్నాను. కానీ ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టు ఎందుకు అనిపిస్తోంది? నా వెనుక నా వాసనను పసిగట్టి ఎవరొస్తున్నారు? నన్ను పసిగట్టుట మానవుల వల్లే సాధ్యం కాలేదు, దైవస్వరూపులైన మీ వల్ల అయిందన్నమాట. మీరు అవని అక్షయలోక ఆత్మీయులని నాకు తెలుసు. మీ రాక నా కార్యానికి సానుకూలం కాదు, అడ్డమవుతుంది. నాతో నా మీ ఆటలు. ఏయ్ చిలకమ్మా,